హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇదిగో ఇంట్లో మిషన్ కుట్టుకోవడం వల్ల మనం ఏదైనా సరే ఓ రూపాయి మనకి ఓకే. ఓ రూ. 10 ఒక నైటీ కుట్లేసినా, ఓ డ్రెస్ కుట్లేసినా, ఒక బ్లౌజ్ కుట్టినా అది మన కష్టం కదా! నేను వంటకెళ్ళొచ్చేసాను. ఇంకో దిక్కున 2 పనులు కూడా క్లియర్‌గా చేసేసుకొనొచ్చి, ఇదిగో 4 నైటీలు కుట్ల మీద కుట్లేసేసాను. ఇప్పుడు మళ్ళీ లైనింగ్‌లకి, ఫాల్స్‌కి ఎళ్తున్నా. ఇదిగో ఒకే కలరు శారీస్ అక్క చెల్లెలు తీసుకున్నారంట. ఇలా ఇవి 2 శారీసు, ఇలా బ్లాక్ అండ్ వైట్ ఒక 2 శారీసు ఇచ్చారు. ఇవన్నీ కలిపి ఫాల్‌లెయ్యాలి. అలా మన ఇంట్లో మనం చేసుకుంటూ ఇలా మిషన్ కుట్టుకోవడము, ఎంబ్రాయిడరీ ఏదో ఒక పని మనం చేసుకున్నప్పుడు మనకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చాలా హ్యాపీగా ఉంటుంది. నాలా చాలామంది ఇలా చేసుకుంటున్నారు. అలా ఎవరైనా చేసుకునే భయపడేవాళ్ళు కూడా ఫస్ట్ నాకు బ్లౌజ్ కుట్టడం, డ్రెస్ కుట్టడం కాదు. నా ఇంట్లో బట్టలు నేను కుట్ల మీద కుట్లేసుకోగలను అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయండి. ఒక అమ్మాయి ఉంది, "అక్క నేను 24,000 ఎట్టి మిషన్ కొన్నాను. నాకు అస్సలు బట్టలు రావట్లేదు. ఎందుకు అప్పు చేసి ఆ మిషన్ కొన్నానో ఏంటో" అని చాలా బాధపడిపోతుంది. ఫస్ట్ అంత రేట్ ఎట్టి కొనకండి ఎవరు మిషను. చిన్న మిషన్ కొనుక్కోండి. లేకపోతే వీలైతే సెకండ్ హ్యాండ్ మిషన్, పాత మిషన్ ఎవరైనా అమ్మేస్తారుగా అది కొనుక్కొని దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కుట్టడం వచ్చాక అంటే ఫస్ట్ ఎవరు ఎంత బాగా కుట్టేవాళ్ళైనా గాని ఎలా కుడతారో అనే డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా. అలా ఫస్ట్ మనయి మనం కుట్టుకుంటే, ఓ ఈ బ్లౌజ్ బాగుంది, ఎవరు కుట్టారు అని అడిగినప్పుడు నేనే కుట్టుకున్నప్పుడు, ఓకే నువ్వు బాగా కుట్టుకున్నావు కదా నాకు బ్లౌజ్ కుట్టు అని ఇస్తారమ్మా. ఫస్ట్ నువ్వు నీవి కుట్టుకో, తర్వాత వేరే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. నువ్వు నాకు బట్టలు అని ఎవరిని అడగొద్దు అని చెప్పాను. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని, కాదైతే కాదని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను మంచి సలహా ఇచ్చాను ఆ అమ్మాయికి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో బట్టలు మనం కుట్టుకుంటూ, మన బ్లౌజులు మనం కుట్టుకున్నప్పుడు ఓహో బాగుంది అని వేరే వాళ్ళు ఇవ్వాలి తప్ప, నువ్వు అక్క నాకు బట్టలు నీ మిషన్ కుడుతున్నా, లేకపోతే చెల్లి నువ్వు నా బట్టలు నీ మిషన్ కుడుతున్నా అని మట్టుకు అడగొద్దు ఎవరిని ప్లీజ్. ఓకే, మన రేటు మనం డిసైడ్ చేసేలా మనం నేర్చుకునే వరకు మనం ఇలా చేయాలని నేను అనుకుంటున్నా. కరెక్టా కదా? కామెంట్ చేసేయండి.